ధర్మం అని వారు మాట్లాడారు, వీరు మాట్లాడారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు బయట కూడా. ధర్మం 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 బాగుండాలి, ధర్మం కోసం ఏదైనా చేయాలి. అండ్ మీ అకార్డింగ్ టు యూ ధర్మం ఇచ్చేటటువంటి డెఫినేషన్ ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టు ఇంగ్లీష్లో కొంచెం కష్టం ధర్మం గురించి చెప్పాలంటే. దే టాక్ అబౌట్ కాన్షియస్నెస్, దే టాక్ అబౌట్ రైటియస్నెస్, దే టాక్ అబౌట్ వర్చువస్నెస్, ఇంకా చాలా నడుస్తుంటాయి. బట్ నేను చూసినంత వరకు, నాకు చెప్పినంత వరకు అండ్ నేను నేర్చుకున్నంత వరకు, ధర్మం ఈజ్ డూయింగ్ యువర్ డ్యూటీ అండ్ విచ్ యాక్చువల్లీ కెన్ సస్టైన్ అండ్ గ్రో. సో ఎనీథింగ్ విచ్ కెన్ సస్టైన్ అండ్ గ్రో ఈజ్ ధర్మ. ఓకే, ఎప్పుడైతే గ్రోత్ లేదు మీకు అక్కడ, మీరు ఎంత పూజలు చేసినా ఎంత చేసినా దట్ ఈస్ నాట్ ధర్మ. ఈజ్ ఇట్ రిజల్టింగ్ ఇన్ గ్రోత్? ఈజ్ ఇట్ రిజల్టింగ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ది యూనివర్స్? నా గ్రోత్ కాదు. నేను చాలా హ్యాపీగా నాకు ప్రమోషన్ వచ్చింది, నేను CEO అయిపోయాను, నేను బెస్ట్ కంపెనీ ఫార్చ్యూన్ 500 టాప్ కంపెనీ CEO. దాట్ ఈస్ నాట్ గ్రోత్, ఈజ్ నాట్ ధర్మ. దానివల్ల ప్రపంచం ఏమైనా పెరిగిందా? ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ప్రపంచం అంటే మన భూలోకం కాదు, 14 లోకాలు. 14 లోకాలకి మనం చేసేంత కెపాసిటీ ఈ బాడీతో లేదు. అట్లీస్ట్ ఈ బాడీ ఉన్నప్పుడు అట్లీస్ట్ భూలోకం, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ద మిడిల్ లోకం, if you can do something to that so that it can grow, is the dharma which I feel and define it.